దొంగ నోట్ల తయారీ ముఠా అరెస్ట్ 12 మంది నిందితుల్లో 8 మంది అరెస్ట్ రిమాండ్కు తరలింపు పరారీలో 4 గాలింపు చర్యల్లో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి 12 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మిగతా 4 కొరకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఫస్ట్ మనది ప్రెస్ బ్రీఫింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ వీడియో చూద్దాం రిగార్డింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ అండ్ ఈ నెట్వర్క్ మొత్తం ఈ మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక షార్ట్ వీడియో ఒక యానిమేషన్ వీడియో తయారు చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి ప్రజెంట్ చేస్తాం. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసేసి వివిధ రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు నేను ఇందాక వీడియోలు చూశాను. బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి కేవలం ఒక 2 నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్ లో ఒక 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొట్టుకోవడం జరిగింది. ఆ వైన్ షాప్ లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్ గా మేము దాన్ని వెరిఫై చేస్తాం. ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్ లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ ని లిక్కర్ ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు నాకు తెలిసినాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్ కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. మనం పంపించింది వెస్ట్ బెంగాల్లో కోల్కతాకి. ఆ కోల్కతాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే దీన్ని పోస్ట్ చేశాడో సౌరవ్ ని, ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్ లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ ఒకటి. ఇతనికి యాక్చువల్ గా సోర్స్ అనేది తెలియదు. ఇతనికి కేవలం ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్ లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం. ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. కరెన్సీ, సెకండ్ కరెన్సీ అని, అండ్ టాన్ కరెన్సీ అని చెప్పేసి, చిరిగిపోయిన రోడ్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్ కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2 లక్షలు ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్ పే చేయించుకొని 2 లక్షల ఫేక్ కరెన్సీ ఇతను DTDC కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరవ్ కి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి 2 చోట్ల నుంచి ఇతనికి వస్తూ ఉంది ఈ ఫేక్ కరెన్సీ. ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాసెస్ లో ఇంకా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ 2 లొకేషన్స్ పంపిస్తే మనకు అక్కడ నుంచి కూడా బీహార్ కి లీడ్ దొరికింది మా టీమ్స్ కి. ఆ బీహార్ లో మనకి ఈ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్ లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్ కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియా ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది. అతని దగ్గర నుంచి కూడా చాలా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్, బీహార్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ టీచర్.
ఎంఎస్సి కెమిస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్. ఆయనకు ఈ ఇంక్ మిక్సింగ్, కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా అతనికి ఐడియా ఉంది. సో దాని ద్వారా అతని కాంపోజిషన్స్ తోటి ఈ ఫేక్ కరెన్సీని ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని ప్రింటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ప్రింటింగ్ చేసిన తర్వాత ఇతనికి చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు. ఆ ఏజెంట్స్ లో కొంతమంది ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, కొంతమంది మహారాష్ట్ర, కొంతమంది యూపీలో ఉన్నారు. వీళ్ళందరితో అతను ఒక గ్రూప్ గా ఫామ్ చేసుకొని శ్రీనివాస్, రాజేందర్, సిఐ సంతోష్ ఇర్ఫాన్, చేసింది.